అందరికీ నమస్కారం. డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ ఆథర్. మనం చక్రాస్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అందరూ కూడా చక్రాస్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, బీజాక్షరాలు ఏంటి, ఇలాంటివి మనము చాలా వింటూ ఉంటాము. సరే, వాటిని యాక్టివేషన్ కూడా బీజాక్షరాలని మనం జపం చేయడం ద్వారా జరుగుతుంది అని రకరకాలైన విధానాలు కూడా మనం వింటూ ఉంటాం. కానీ మనము ప్రాపర్గా సరైన ఎనర్జీతోటి ఆ చక్రాస్ వాటి యొక్క విధానం ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క ప్రభావం మన శరీరం మీద, మన యొక్క శారీరకమైన ఆరోగ్యం మీద, మానసిక ఆరోగ్యం మీద, భావాత్మకంగా అంటే ఎమోషనల్గా, అంటే ఏ చక్ర ఎలాగ అది పర్ఫెక్ట్గా పనిచేస్తే మన మనసు ఎలా పనిచేస్తుంది, మనకి ఎలాంటి ఆరోగ్యం ఉంటుంది, లేదంటే మన యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు అర్థం చేసుకుని ఆ చక్రాస్ని ప్రాపర్గా యాక్టివేట్ చేసి ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి. ఒక చక్ర ఎక్కువ యాక్టివేట్ అయితే దానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మనకు. అలాంటివి చాలామంది ఆ యూట్యూబ్లోనూ పుస్తకాల్లోనూ చదివి ఎంతసేపు చేయాలో తెలియకుండా ఎక్కువ ప్రాక్టీస్ చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు పడ్డం అనేది గమనించాను నేను. కాబట్టి మనం ఏమనుకుంటున్నా అంటే మన యొక్క ఈ షట్చక్రాల గురించి, ఈ చక్రాలు ఎలా ఉంటాయి, మన యొక్క ఆరా అంటే ఎనర్జీ ఫీల్డ్, మన శరీరం చుట్టూ ఉండే ఎనర్జీ ఫీల్డ్, దాని యొక్క ప్రభావం ఏంటి, అసలు దానికి మన జీవితానికి సంబంధం ఏంటి, అంటే మన యొక్క శక్తి మండలం, శక్తి క్షేత్రం అంటాం అన్నమాట. ఆ ఎనర్జీ ఫీల్డ్కి, మన యొక్క ఆరోగ్యానికి, అలాగే మనకి ఇప్పుడున్న ఆరోగ్యానికి ఎక్కడ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల, బ్లాక్ అవ్వడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆరోగ్యం బాగలేదు, అది మనం తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఆరాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, తర్వాత ఈ చక్రాస్ గురించి మనం నాలెడ్జ్ పెంచుకుని కొన్ని పద్ధతుల ద్వారా కొన్ని శక్తిపాత పద్ధతులు నేర్పిద్దామని అనుకుంటున్నాను. అంటే ఎక్కడైతే ఆ ఎనర్జీని, ఆ డివైన్ ఎనర్జీతో మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్, అంటే అవి ఒకటి ఎక్కువ యాక్టివేట్ అవ్వడము, ఒకటేమో బ్లాక్డ్గా ఉండడము, ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని బ్యాలెన్స్ అవ్వడం అనేది మనం గుర్తిస్తాం అన్నమాట. ఇవన్నిటి గురించి ఒక మాస్టర్ క్లాస్ అనుకుంటూ ఉన్నాము. అది మీకు అనౌన్స్ చేస్తాము. మీరు మా వాట్సాప్ గ్రూప్ చేస్తే అది ఎలా చేయొచ్చు అనే దాని మీద, ఆరాన్ని మనం చేసుకునే పద్ధతులు, ఆరాన్ని క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు మనలో వచ్చే ఎమోషన్స్ వలన, లేదంటే మనం తినే ఆహారం వల్ల, మనం తిరిగే ప్రదేశాల వల్ల ఎలా మన ఆరాలో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది, ఆ ప్రవేశించడం ద్వారా మనకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వాటిని క్లియర్ చేసుకునే విధానం ఏంటి, అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాము, నెగిటివ్ ఎనర్జీస్, నరదృష్టి ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఆరాన్ని మనం ఆ ఎనర్జీ ప్రొటెక్షన్ షీల్డ్ వేసుకుని మనం ఏ విధంగా మనల్ని మనము ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత చక్రాస్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని అవి ప్రాపర్గా యాక్టివేట్ చేసి వాటి యొక్క శక్తి ఎప్పుడైతే ఫైన్గా, అద్భుతంగా తయారవుతూ ఉందో, అవి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మన యొక్క జీవితం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనకు ఏదో ఒక సమస్య ఉంటుంది, ఒక ఫ్యామిలీలో రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే కెరీర్లో ఉండొచ్చు, పిల్లలు సరిగ్గా చదవకపోయి ఉండొచ్చు, మీ మాట వింటూ ఉండకపోవచ్చు, ఇలా ఏదైనా జరగదు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయితే ఏ చక్రాలో బ్లాక్ ఉంటే మనకు ఎలాంటి సమస్య వస్తుంది, దాన్ని అధిగమించాలంటే ఎలాంటి సాధన చేయొచ్చు, అలాంటివి ఒక శక్తిపాత యోగాలో ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో వాటిని ఎలా క్లీన్ చేయాలో ఆ పద్ధతుల గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ మాస్టర్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 5 days క్లాస్కి మీరు జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ.